Samskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry. నమస్తే నరసింహ, ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది, మొన్ననేగా ఎంపీ అయ్యాడు. రిగ్గింగ్ చేసి ఎలక్షన్ నెగ్గారని ఎవడో పిటిషన్ పెట్టుంటాడు, అందుకని మన ఇంట్లో బాధం పెట్టాడు. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? బిస్కీ తాగుతాడు. ఏంటి పొద్దునేనా? మధ్యాహ్నం కూడా గదే తాగుతాడు బై. అంటే రాత్రి మౌళ్ళు ఇదే పని మీద ఉంటాడా? అసలు ఈడెవడు? ఏమనుకోవద్దన్నా, కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడుతుంటాడు. స్కూల్లో నా సీనియర్. అచ్చా, అరే మాదిరా, ఇగో తాంబూలమే పెట్టిస్తున్నా, 2 లక్షల రూపాయలు అడ్వాన్స్. ఏమిటి కేసు? నా కొడుకు ఒక పోరి మీద మోజుబడి రేప్ చేసి అరెస్ట్ అయ్యిండు. ఇదే ఫస్ట్ టైమా? లే, బీపీ పెరిగి మర్డర్ చేసి అరెస్ట్ అయ్యిండు, అది ఫస్ట్ టైం. That's all, Mr. Justice. మిస్టర్ శివాజీ, ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ రికార్డ్ అయింది. ముద్దాయిని మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు. శరణం అయ్యప్ప. ఏమిటి, కేసు గెలిపించమని దేవుని ప్రార్థిస్తున్నారా? లేదు మిస్టర్ జస్టిస్, లాయర్గా నన్నెందుకు పుట్టించావురా భగవంతుడా అని ఘోషిస్తున్నాను. అంత కష్టమే వచ్చిందయ్యా నీకు? ఏం చేయమంటారు మిస్టర్ జస్టిస్? ముద్దాయి స్థానంలో సాక్షిని, సాక్షి స్థానంలో ముద్దాయిని చూసి తమిళనాడులో మా సోదర లాయర్స్ లా నేను నల్లకోటు చించి నిరసన ప్రకటిద్దామనుకున్నాను. కానీ ఆ ధర్మదేవత శపిస్తుందని భయపడి విరమించుకుంటున్నాను. కేసు కంటే ఉపోద్ఘాతం ఎక్కువ చెప్తున్నారు. దైవ ప్రార్థనలోని అంతరార్థం హత్య శ్రీనాథు చెయ్యలేదు, బాబ్జీ చేశాడనా? ఎస్ మిస్టర్ జస్టిస్. అబద్ధం, నాకేమి తెలీదు. నేను ఎయిర్పోర్ట్ లో పెద్దయ్య గారిని దింపొచ్చేసరికి నా మళ్ళీ చిన్నయ్య గారు మానభంగం చేసి హత్య చేశారు సార్. హలో డ్రైవర్ సాబ్, స్లో స్లో. ఆ రోజు తమరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళనే లేదు. నీ మల్లి మీద నీకు అనుమానం, అందుకనే ఒంట్లో బాగుండలేదని చెప్పి ఎంపీ గారిని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళడానికి పాండును పంపించి మల్లి మీద నీకు ఆవేశావు. ఆ రోజు ఏం జరిగిందో తమరే చెబుతారా, లేక వారితో చెప్పించారా? నువ్వు చెప్పలేవు. శ్రీనాథ్, నువ్వు చెప్పు. మళ్ళీ నేను మొదటి చూపులోనే ప్రేమించుకున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. మీ నాయనతో మన పెళ్లి విషయం మాట్లాడతానన్నావు, మాట్లాడావా? మా నాయన వద్దంటాడేమోనని భయం ఉంది. నేను ఒక ఐడియా చెప్పనా? ఏందది? పెళ్లి కాకుండానే మన ఇద్దరం సంసారం చేద్దామా? ఆహా, ఏం ఐడియా చెప్పిను. గా తర్వాత నీ కడుపోయిందని నాటకం ఆడతాం. పార్లమెంట్ లో మా నాయన పరువు పోతుందని మన పెళ్లి చేస్తాడు. సూపర్ ఐడియా. వద్దు 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 అని ఎంత అరుస్తున్నా నా మల్లిని సార్ పొడిచి చంపేశాడు సార్. పొడిచి చంపేశాడు సార్. అయ్యో, ఇదంతా కట్టు కదా. మీరు చెప్పదలుచుకున్నది బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్కారం అమ్మా. నిరుపేద లక్ష్మిలాగా కళకళలాడిపోతోంది మొహం. ఇతను నీకేమవుతాడు? నా కొడుకయ్యా. ఓహో, తమరి భర్త గారు ఎక్కడున్నారు? మొహాన ఇంత బొట్టుంది, మెడలో తాళి బొట్టుంది. అడగకూడని ప్రశ్న అడిగినట్టు ఫేస్ అలా పెట్టే వింటమ్మా. కోర్టులో నమౌనో హై, నసిగ్గు హై, రెండు కుదరవు హై. చెప్పమ్మా. లేరు. పోయారా? మిస్టర్ శివాజీ, ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. మిస్టర్ జస్టిస్, డీఎస్పీ గారి దగ్గర ఈవిడి కంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుంది. వారిని బోల్లోకి ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. ఆమె భర్త ఏమయ్యారు? వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ వార్త మీకెలా తెలుసు? అతను మా దగ్గర డ్రైవరు. అతను వేరే అమ్మాయి ముద్రలో పడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే రాములమ్మ బిడ్డతో పాటు మా ఇంట్లోనే వంట మనిషిగా ఉండిపోయింది. అసలు మిమ్మల్ని ఆవిడ్ని అనుమానించి అతడు వెళ్ళిపోలేదు కదా? మిస్టర్ డిఫెన్స్ లాయర్, మైండ్ యువర్ లాంగ్వేజ్. మిస్టర్ డిఎస్పీ, ఆమెతో మీకు సంబంధం ఉందా అని అడగలేదు, అనుమానించి వెళ్ళిపోలేదు కదా అన్నాను. ఇందులో బూతు లేదు, సానుభూతి ఉంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా వంట మనిషిగా, ఇంటి మనిషిగా, ఐ అబ్జెక్ట్ దిస్. పోనీ ఇంటిలో పనిచేసే మనిషిగా ఉంచుకున్నారు. ఉంచుకోవడం ఏమిటి? పోనీ పెట్టుకున్నారు. పెట్టుకోవడం ఏమిటి? ఏదో ఒకటి మీరు చెప్పండి. అపాయింట్ చేసుకున్నాను. తెలుగులో చెప్పండి. ఉద్యోగం ఇచ్చాను. ఆ తర్వాత చదివించారు. డ్రైవింగ్ నేర్పించాను, లైసెన్స్ ఇప్పించాను. ఐ డిడ్ దిస్ అవుట్ ఆఫ్ సింపతి. అదే సింపతితో కేసు నుంచి తొలగించారు. No. ఎస్ మిస్టర్ జస్టిస్, తననే నమ్ముకున్న రాములమ్మ కన్నీరు తొడవడం కోసం హత్య చేసిన బాబ్జీని వదిలేసి శ్రీనాథ్ని అరెస్ట్ చేయడం అన్యాయం కనుక ముద్దాయి శ్రీనాథ్ని నిర్దోషిగా పేర్కొంటూ తననే నమ్ముకున్న అమ్మాయి మరొకరితో కలిసి చూడకూడని పరిస్థితుల్లో కనిపించేసరికి ఆవేశానికి లోనై మల్లిని చంపిన బాబ్జీకి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. డిఫెన్స్ వారి వాదన ప్రకారం జరిగింది మానభంగం కాదని,
హతురాలి ఇష్టంతోనే వారిద్దరూ ఒకటయ్యారని న్యాయస్థానం నమ్ముతోంది. లభించిన సాక్ష్యాధారాల ప్రకారం ఆవేశంతో బాబ్జీయే ఈ హత్య చేశాడని నమ్మి ఐపీసీ 304 సెక్షన్ ప్రకారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. జూనియర్, ఎన్నో కేసులు అన్యాయంగా గెలిచి ఇంత డబ్బు సంపాదిస్తున్నావు కదా, నువ్వు ఈ పాపానికి పరిహారంగా తప్పకుండా నరకానికి వెళ్తావు తెలుసా? రే, సంపాదించుకున్న పుణ్యం కూడా మనిషిని ఒక్కొక్కసారి ఆదుకోలేదురా. నమ్మటం లేదు కదూ. ఓ చిన్న స్టోరీ చెప్పనా? సర్వవేదాలు చదివిన ఓ పండితుడు ఓ రోజు నదిలో పడవ ప్రయాణం చేస్తూ పడవ నడిపేవాడిని అల్పుడుగా భావించి, నువ్వు వేదాలు చదివేవట్రా అన్నాడంట. చదవలేదు స్వామి అన్నాడట. నీ పావు జీవితం వ్యర్థమైనట్లేని మందలిస్తూ, కనీసం భారత భాగవత రామాయణన్నా చదివేవట్రా అన్నాడు. అది చదవలేదు స్వామి అన్నాడు. ఓరి అక్కుపక్షి, నీ సగం జీవితం వ్యర్థమైంది అన్నాడు. అంతలో నీటి ప్రవాహం పెరిగి ఆ తాకిడికి ఆ పడవ అటు ఇటు ఊగుతుంది. ప్రమాదం ఊహించిన పడవవాడు, వేదాలు చదివిన సామే తమరికి ఈతొచ్చా అన్నాట. నాకు రాదురా అన్నాడు పండితుడు. అయితే తమరి పూర్తి జీవితం వ్యర్థమైందని పడవవాడు నీటిలోకి దూకి అవతలి గట్టుకు ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. ఏదో పొరపాటున ఒక్క మాట అన్నందుకు కారులో తిప్పుతూ ఇన్ని దెబ్బలు కొట్టాలా మహాప్రభు? హాయ్ గుడ్ సర్వీస్. వాట్ ఇస్ షాట్? భలే తీసావే. అబ్బో, వెరీ గుడ్. చాలా మందికి తెలియదు కాని పిఠాపురం, డబ్బు తీయకుండా అనుభవించే కాలక్షేపాలు చాలా ఉన్నాయిరా. రోజు ఇలాంటివి తగిలితే నా బోరు హై, నా ఖర్చు హై. మాయా ఇదేంటి ఇక్కడ ఉన్నారు? నేను టెన్నిస్ ప్లేయర్ కదబ్బా. ఎవరు ఎక్కడ టెన్నిస్ ఆడుతున్నా నా కళ్ళు జిగిల్ జిగిల్ అని ఆగిపోతాయి. నిజంగా నువ్వు టెన్నిస్ చూస్తున్నావా మాయా? వీడి మీద కొట్టు. నువ్వేంటమ్మా ఇటు వచ్చావు? నువ్వు ఇక్కడ ఉన్నావని చూసి వచ్చా. ఈ రోజు మన ఇంట్లో బొమ్మల కొలు. ఈ బొమ్మల కొలులో పడి మర్చిపోకు. తొందరగా రా. నా దారి హై, నా దోవ హై. తప్పదు జూనియర్. హలో 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 జూనియర్, పాప బొమ్మల కొలు అంటే నువ్వు అందాల పోటీ తీసుకొచ్చావండి? పిఠాపురం, అందాల పోటీలో నేను జడ్జినన్న సంగతి మర్చిపోయావా? అది ఎట్లా మర్చిపోతావు? డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసావు కదా. రేయ్, ఇప్పుడు నేను మిస్ ఆంధ్రగా సెలెక్ట్ చేయబోతున్న పాప దగ్గరికి నువ్వు రాయబారానికి వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం. హూ ఆర్ యు? ఐ మైసెల్ఫ్ పిఠాపురం. సో వాట్? అక్కడ నిలబడి ఉన్నాడే ఆయన ఇప్పుడు జరగబోయే అందాల పోటీకి చీఫ్ జడ్జ్. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మిస్ ఆంధ్రగా సెలెక్ట్ చేస్తాడు. కోఆపరేషన్ అంటే? ఏం లేదు మేడం, ఆయన అందమైన ఆడపిల్లని చూస్తే వస్తావా అని అడుగుతాడు. మీరు వస్తాను అన్నారనుకోండి, ఇస్తాను అని మీ నెత్తి మీద కిరీటం పెడతాడు. అందాల పోటీకి వచ్చాను కదా అని ఆ టైప్ మనిషిని అనుకుంటున్నారా? గెట్ అవుట్. గెట్ అవుట్ అన్నదే నీ ఆఖరి మాట అయితే, నువ్వు మిస్ ఆంధ్ర అయి దాని నుంచి మిస్ ఇండియా అయి ఎయిర్ ఇండియాలో మిస్ యూనివర్స్ కాంపిటీషన్ కి వెళ్ళాలనుకున్న నీ కలలు తీరవు. అసలు నిన్ను కాంపిటీషన్ లో పాల్గొనకుండా చేస్తాను. ఇంపాసిబుల్. ఆల్రెడీ నేను ఫైనల్స్ కి వచ్చాను. ఎలా ఆపుతావ్? ఎలాగా? పిఠాపురం, ఈ పిల్లకు నా దారి హై, నా గతి. ఓపెన్ ది డోర్. హెల్ప్ మీ. అక్క అక్క, పిఠాపురం, నీకేమని చెప్పాను రా? అక్క ఇంటి దగ్గర దసరా కొలువు పెట్టి ఫ్రెండ్స్ ని పిలుస్తుంది. సాయంత్రం 5 గంటలకి ఇంటికి వెళ్ళాలని నీకు చెప్పానా లేదా? చెప్పావు. మరి అదే తిడితేనేమో స్కూల్లో సీనియర్ అంటావు. ఇప్పుడు చూడు, అక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. అక్క మూడు పాడైపోయింది. ఇదిగో 10 గుంజులు. దీనికంటే బెటర్ ఐడియా చెప్పనా? నన్ను దీయమంటావా? నువ్వు నేను గుంజులు తీస్తూ కూర్చుంటే ప్రయోజనం ఉంది. వెంటనే వెళ్ళి అక్క ఫ్రెండ్స్ ని ఒక అరగంటలో ఎక్కించుకొచ్చావనుకో, అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది మా మావయ్య, ఇది మా అత్తయ్య. ఇద్దరికి పెళ్ళైపోయింది. అక్షంతలు వేయండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ అంకుల్. అత్త బాగుంది. గుడ్ సెలెక్షన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మావయ్య. కూర్చో తల్లి. చూడమ్మా, నీ కళల్లో కోపాన్ని కన్నీళ్లను నేను చూడలేనమ్మా. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి.
లక్ష్మి, నీ కొడుకు ఎక్కడ? జాగింగ్కి వెళ్ళాడు. జాగింగ్కి వెళ్ళాడంటయ్యా. ప్రపంచంలో మీకు మీ కూతురికి తప్ప ఇంకెవరికి తెల్లారదు. పాపం వాడు 5ంటికే వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ డాడీ. నీ మొహానికి ఏ ఉద్యోగం రావట్లేదు, కనీసం జాగింగ్కి వెళ్తేనన్నా జవాన్ ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఏంటను చేసేది? యూజ్లెస్ ఫెలో. ఈ రోజు సుప్రభాతం వినకుండానే రోజు గడుస్తుందే అనుకున్నా. నా కర్మ ఇంతే. కుక్క గారు పదండి పోదాం వాకింగ్ కి. అమ్మాయి ఎక్కడ? ఇంకా లేవలేదు. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్. నా కూతురు సైకిల్ మీద బాగా నిద్రపోతుంది. ఒప్పుకున్నాం బాబు. ఈ ఇంట్లో పనికి మాలిన వాళ్ళు నేను, నా కొడుకు. మీరు మీ కూతురు 22 క్యారెట్స్ గోల్డ్. తిరుకుడలవాడ వెంకటరమణ గోవింద నారాయణ పద్మనాభ జగనైన వైకుంఠవాస ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద. స్వామి, సరిగ్గా లెక్కెట్టుకో. ఎలా పాపం తలా పిడికిడు అన్నారు. ఈ కేసులో పాపం నీది, పుణ్యం నాది. కోర్టులో అబద్ధం చెప్పే మా మావయ్య నీకు మాత్రమే నిజం చెప్తాడు. మా మావయ్యకి నా చేతుల మీదుగా బొమ్మలు పెళ్లి చేశాను. నిజం పెళ్లి చేసే బాధ్యత నీదే. నువ్వు బిజీగా ఉంటే మంచి అమ్మాయి నాకు చూపించు, నేను చేస్తాను. చూపించమని నోటి తడితే వినపడదమ్మా. గంట కొట్టి అడగాలి. కాలింగ్ బిల్ కొడితే మనం తలుపులు తెచ్చినట్టే ఇక్కడ గంట కొడితే అక్కడ ఓపెన్ అవుతాయి వైకుంఠంలో డోర్స్. కొట్టమ్మా, కొట్ట కొట్ట. జూనియర్, హుండీలో డబ్బులేసి ఇప్పటివరకు నువ్వు చేసిన పాపాలన్నీ క్లోజ్ చేసావు. ఇక నుంచి ఫ్రెష్ గా తాజాగా నీ ఇష్టం వచ్చిన పాపాలు చేసుకోవచ్చు. కానీ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? నువ్వు కనిపించగానే చెంగుమని కనిపిస్తాను అనుకున్నావా? అంటే నాకు నా క్యారెక్టర్ హై, నా డిసిప్లిన్ హయ్యా. ఏంటి సార్ ఇది? మీరు సిటీలో బిజినెస్ లాయర్, ఇంటి దగ్గర లైన్ లో నిలబడే క్లయింట్లు వదిలేసి ఇలా పని పడలేకుండా పావురాళ్ళకి కింద వేస్తారే సార్? ఐ డోంట్ లైక్. పావురాళ్ళు దేనికి చిహ్నం మాస్టారు? లవ్ మెసేజ్లు మోసుకెళ్ళటానికి. తప్పు. ఏంటి సార్ ఇది? మీరు సిటీలో బిజినెస్ లాయర్, ఇంటి దగ్గర లైన్ లో నిలబడే క్లయింట్లు వదిలేసి ఇలా పని పడలేకుండా పావురాళ్ళకి కింద వేస్తారే సార్? ఐ డోంట్ లైక్. పావురాళ్ళు దేనికి చిహ్నం మాస్టారు? లవ్ మెసేజ్లు మోసుకెళ్ళటానికి. తప్పు మాస్టారు. అవి శాంతికి చిహ్నాలు. వాటిని మనం ప్రేమించాలి, గౌరవించాలి. వీరెవరూ మగ జీవుల పట్ల నాలాగే ప్రేమను కలిగి ఉన్నారు. మీ పేరు మేడం? విక్రమపురం. నా పేరు మీకెలా తెలుసు సార్? అతనికి నువ్వు బ్రోకర్వి కదా. మనం ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళిపోదాం. ఈ పావురాలమ్మాయి చాలా బాగుందిరా. వెళ్ళబుద్ధి కావడం లేదు. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే మనకి నా పరువు హై, నా ప్రతిష్ట హై. అబే ఫిల్మ్ నగర్ లో భూకంపం, పబ్లిక్ మొత్తం పరేషాన్లు ఉన్నా నువ్వు పెట్టాయి. దేశ్ కి నేత గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. ఏమండే? ఏంటి వినాయక చవితి చందాలు కొట్టుకుంటే ఇంత బిల్డప్ 10 రూపాయలు ఇమ్మంటారా? ఎవరనుకున్నావు బే? యాద్గిరన్న 1995లో మషీరాబాద్ మాజీ కార్పొరేటర్. 1996లో గణేష్ ఉత్సవాల కమిటీ వైస్ ప్రెసిడెంట్. 1997 హనుమాన్ టెంపుల్ మాజీ ట్రస్టీ. 1999 లో ఏంటో చెప్పండి బాబు. మర్డర్ చేసిండు. మర్డరా? అవు మేకను మర్డర్ చేసిండు. మేకనే? అబే అవలే మర్డర్ చేయాలి, బలిచ్చిన అరెస్ట్ చేసిండ్రు. నమస్తే శివాజన్న. జబర్దస్త్ లాయర్ అని చెప్పి జంతు బలి కేసు తీసుకొచ్చిరా. మొన్న ఆ పార్టీ ఎంపీతో కలిసి వచ్చావు కదయ్యా, అప్పుడే పార్టీ మార్చేసావా? ఆడు నేను అన్నదమ్ములం. ఆడు ఆ పార్టీలో ఉంటాడు, మనం ఈ పార్టీలో ఉంటాం. సెంటర్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ జెండా మన ఇంటి పైన ఎగరాలి. కేసు ఒప్పుకుంటావా? కేసు ఒప్పుకుంటాడులే. ఆయన అడిగినంత సొమ్ము ఇవ్వగలవా? క్యా సమझे रे तू? లే 500 కాగితాలు నీకు, 5 రూపాయల బిల్ల నీకు. కేసు ఒప్పుకున్నట్టేనా? కేసు ఒప్పుకున్నట్టే, నువ్వు గెలిచినట్టే. నమస్తే పెట్టుకుంటున్నా. పెట్టుకో. దేశ్ కి నేత, దేశ్ కి నేత. పిఠాపురం వీధి నేత లెవెల్ కూడా లేదు.
దేశీ నేత అనిపించుకుంటున్నారు. కలికాలం. హలో, కోట్లు ఉన్నారా భయ్? మళ్ళా జై. నమస్తే సాబ్, ఏమనుకోవద్దు. నిమిషానికి 30 కాల్స్ వస్తాయి, పైసా అందానీ లేదు. చెప్పు సాబ్. నీ పేరు యాద్గిరి. ఏంటది? యాద్గిరి సాబ్. అర్థం కాలేదు. అరే అన్యాయ సాబ్ కొన్నాడు చూడు, ఒక్క పంకాతో గాల్లో ఎగురుతుంటది, ముఖ్యమంత్రులు చక్కర్లు కొడుతుంటారు. ఆ విమానం పేరు మన పేరు ఒక్కటే. ఓహో, యాదగిరా. విమానం పేరు చెప్తే గాని మనిషి పేరు చెప్తా లేడు. ఏం చదువుకున్నావు? యాదగిరి, సార్ జంతు బలి నిషేధం అని నీకు తెలుసా? మనకు తెలియదు, లాయర్ సాబ్ అడుగు. నువ్వు మేకను బలిచ్చావా? మనకు తెలియదు, లాయర్ సాబ్ అడుగు. ఎవరిని లాయర్? నేనే సార్. ఏమిటి శివాజీ, లంచ్ టైం కావస్తుంది, టైం వేస్ట్ చేయకు. లంచ్ అంటే గుర్తొచ్చింది, మీ క్యారియర్ ఒకసారి తెప్పిస్తారా? ఈ కేసుకి నా క్యారియర్ కి సంబంధం ఏమిటయ్యా? ఉంది సార్. మీరు తెప్పిస్తే అతను నిర్దోషి నేను నిరూపిస్తాను. ఇదేమిటి సార్? కోడి మాంసం. ఎవరు చంపారు సార్ ఈ కోడిని? మా నౌకరు చంపాడు. మరి నౌకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? అది నేరం కాదు కాబట్టి. మరి యాద్గిరి చేసింది నేరం ఎలా అవుతుంది మిస్టర్ జస్టిస్? పండగ పేరుతో జంతువులను చంపకూడదు. మాంసం తినాలన్న కోరికతో చంపచ్చు సార్. జంతువును పక్షును చంపడం నేరమైతే కోసిన మీ నౌకరుకు, వండిన మీ ఆవిడ గారికి, సారీ తింటున్న మీకు శిక్ష పడాలి సార్. అంతేకాదు మిస్టర్ జస్టిస్, ఈ దేశంలో ఉన్న కబేడాలకు ఈ జంతువును చంపొచ్చు అని ముద్ర గుద్ది పంపుతున్నారే, వారికి వేయండి సార్ మరణ శిక్ష. సూపర్. దేశ్ కి నేత, దేశ్ కి నేత, దేశ్ కి ఆర్డర్, ఆర్డర్. జంతు బలి కేసులో యాదగిరిని నిర్దోషిగా తీర్పు చెబుతూ కోర్టులో ఈల వేసినందుకు 25 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. థ్యాంక్స్. అది కొంచెం నవ్వుతూ చెప్పొచ్చుగా. అవును, పాప కనిపించట్లేదు, స్కూల్ నుంచి రాలేదా? ఇంకా రాలేదు. అమ్మా, మా రామ్మా, ఎప్పుడు చూసినా కిచెన్ లోనే ఉంటావు. రా నోడతారు. తినమ్మా, మీ అబ్బాయి యూనివర్సిటీలోనే టాప్. అరే, ఇంత సంతోషమైన విషయం చెప్తున్నా అందరూ మౌనంగా ఉన్నారేంటి? వదినా అన్నట్టు తనేది? ఎవరు? అదే ఉమా. దేనికి? ఏం లేదు, నేను పాస్ అయ్యాను కదా, తనకి స్వీట్ ఇద్దామని. అయితే నువ్వు బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళివ్వాలి. ఏంటి నువ్వు అన్నది? తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడు? ఎవరితో? వాళ్ళ నాన్న ఉదయాన్నే వచ్చి తీసుకెళ్లాడు. ఎవరిని అడిగి వెళ్ళింది? ఎవరిని అడిగి వెళ్ళాలరా? నాకు తెలియగలుగుతాను, ఎవరిని అడిగి వెళ్ళాలంటావు? నీకు పెళ్ళి 6 నెలలు అయితే పెళ్ళాం మీద ప్రేమ ఇప్పుడు పుట్టిందా? రే, ఎన్నాళ్ళని ఒక అమ్మాయి నీ టార్చర్ తట్టుకుంటుంది? ఉదయం నువ్వు అమ్మాయిని ఏమన్నావు గాని సాయంత్రం కాలేజీ నుంచి ఏడుస్తూ వచ్చింది. వాళ్ళ నాన్న కోపం పట్టలేక ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు తలంచుకుని ఏం లాభం? నువ్వు చేసిన పనికి వాళ్ళ నాన్న వీధిలో నిలబడి పరువు తీసుకెళ్లాడు. ఎంత బతిమాలని తెలుసావండి? నేను మన కుటుంబం తలదించుకోవాల్సి వచ్చింది. రేయ్, ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే సక్రమంగా కాపురం చేసుకోవాలి గాని ఇలాగే నా నడుచుకునేది. 40 ఏళ్లురా, నేనెంతో గౌరవంగా బతికాను. ఇప్పుడు నా పరువు మర్యాద అన్నీ పోయాయి. రేయ్, అడిగినా నీ సమాధానం చెప్పాడు, మౌనంగా వెళ్తానంట్రా దున్నపోతా. నేను ఒకటి గొంతు చించుకుని అరుస్తున్నాను. పోయింది నా పరువే కదా, నీ పరువా పోయింది? పో, అలాగే పో. ఏది ముద్దు తిను. నీళ్లు తాగు. వదినా, కొంచెం డబ్బుంటే ఇస్తావా? వచ్చే వరకు వెళ్ళొస్తాను. నీ నాన్నకు తెలిస్తే చంపేస్తారు. అందుకని తను అలాగే వదిలేస్తావా? అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? ఏంటి భారతి, ఏంటి సమస్య? ఏం లేదు మావయ్య. ఏంటమ్మా, నువ్వు కూడా విషయాన్ని దాచిపెట్టడం నేర్చుకున్నావా? అది కాదు మావయ్య, కార్తీక్ బుచ్చిరెడ్డిపాలెం వెళ్తాడట. బుచ్చికెళ్తాదంటున్నా? రేయ్, నేను ఒక విషయం క్లియర్ గా చెప్తాను, వినండి. నువ్వు బుచ్చికెళ్ళు, నీ పెళ్ళాన్ని కలుసుకో, అది నీ ఇష్టం. నీ పెళ్ళాన్ని ఇక్కడికి తీసుకురాకూడదు, ఇది నా ఇష్టం. వాళ్ళ నాన్నని ఎంతగానో బతిమాలని తీసుకెళ్లొద్దురా అని వినిపించుకోకుండా అమ్మాయిని లాక్కెళ్ళాడు. ఆడపిల్ల తండ్రి వాడికెంత పొగరుంటే మగపిల్లాడి తండ్రి నాకెంతుండాలి? దానికి నన్ను నువ్వేం చేయక్కర్లేదు. ఆ రత్నం ఇక్కడికి రావాలి, తెలియక తప్పు జరిగిందని నాకు క్షమాపణ చెప్పాలి. చెప్పాకే నీ భార్య ఇంట్లో అడుగు పెట్టాలి. ఏదో తమాషా చెప్తున్నాను అనుకోవద్దు, గుర్తుంచుకో. నేనేమన్నా కట్నాలు అడిగానా, కానుకలు అడిగానా, లేక అమ్మాయిని ఏమైనా చిత్రహింసలు పెట్టామా? ఈ తండ్రులంతా ఇంటారా? ప్రతి చిన్న విషయానికి రెచ్చిపోతుంటారు. వాళ్ళు అసలు పట్టించుకోకూడదు.
ఈ కాలం కుర్రాలంతా కాలేజీకి వెళ్లేలోగా అమ్మాయిని లైన్ లో పెట్టి ఇల్లీగల్ గా కాపురాలు చేసేస్తున్నారు. నువ్వేంటంటే పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుని బ్రహ్మచారిగా ఉండిపోయావు. ఇలాగే కంటిన్యూ అయితే నువ్వు బెండకాయలు ముద్దిపోతాడా? ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి కాపురం పెట్టేసేయ్. ఏంటో ఆలోచిస్తున్నావు? ఇందా ఇది తీసుకో, ముందు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. పోతే ఇంకో విషయం మామ, మంజు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. రేపో మాపో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం. నువ్వు వెళ్ళి ఉమ్మని తీసుకొచ్చాయి, నేను మంజుని తీసుకొస్తాను. అందరం కలిసి హనీమూన్కి వెళ్దాం. ఓకే? థ్యాంక్స్ రా మామ. ఓకే, బయలుదేరి. సరే, నేను ఊరికి బయలుదేరుతున్నాను. నువ్వు ఈ బండిని జాగ్రత్తగా హాస్టల్లో పెట్టు. నేను ఇటు నుంచే వెళ్తున్నా. ఏరా ఇది నీకు అన్యాయం అనిపించట్లేదు? ఇది ఒక బండి, దీన్ని జాగ్రత్తగా చూసుకోవడం. 10 రోజులు కాదు కదా, 10 ఏళ్ళైనా సరే ఈ బండి ఇక్కడే ఉంటుందిరా. దీన్ని స్టార్ట్ చేసేలాగా నా ప్రాణాలు పోతాయి. అలా జరగకుండా చూసుకోరా. అలాగే బాబు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పక్క వీధిలో ఉంది. నేను పెద్ద బిజినెస్ మీటింగ్ వచ్చాను. మీ ఇల్లు పక్కనే ఉందని చెప్పారు. అందుకే సో జస్ట్ లైక్ దట్ ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. విలేజ్ సో హాట్ యునో. తాగడానికి ఏమైనా ఇస్తావా? తీసుకొస్తాను ఉండండి. మజ్జిగ తాగుతారా? ష్యూర్, దానికేం తాగుతాను. ఈ ఇంటి నా కాలంలో తక్కువ రేటుకే కొట్టేశారు అనుకుంటా. ఇట్స్ నైస్ నైస్. తీసుకోండి. థ్యాంక్ యూ. వావ్, బటర్ మిల్క్ అదిరిపోయింది. దీన్ని విలేజ్ లో ఎలా తయారు చేస్తారు? అన్ని చోట్ల పెరుగు నుంచి మజ్జిగ చేస్తారు. ఓ ఐ సీ. ఉమా, ఎవరది? గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. ఏంటి విషయం? పక్క వీధిలోనే నా ఫ్రెండ్ ఇల్లు ఉంది. ఒక బిజినెస్ మీటింగ్ కోసం వచ్చాను. వీళ్ళు కూడా ఇక్కడే ఉందని చెప్పాడు. సో ఊరికే జస్ట్ లైక్ దట్ చూసి వెళ్దామని. చూసావుగా, ఇక బయలుదేరు. బయలుదేరుతాను అంకుల్, బయలుదేరుతాను. కానీ బస్సు 7 o'clock అట. మోర్ ఓవర్, నేను బార్న్ అండ్ బాట్ అప్ ఇన్ సిటీ. ఈ విలేజ్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఎలాగో వచ్చాను కదా, విలేజ్ క్లైమేట్ పీపుల్స్ అన్ని స్టడీ చేసి సాయంత్రం ఒక 6 గంటలకి 6 గంటలకు టౌన్ బస్సు ఉంది. దాంట్లో వెళ్తే 7 గంటలకు వైజాగ్ బస్సు పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. బై ద వే, ఇక్కడ బాత్రూమ్స్ అవి ఉంటాయా? ఉన్నాయా అని అడిగాను. ఇట్స్ ఎమర్జెన్సీ. థ్యాంక్ యూ. హరే రామ 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 హరే హరే హరే. ఏంటి బామ్మా, ఎలా ఉన్నారు? నాకేమిటి బాబు, బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ మొహంలో సంతోషమే లేదు. నా మనవరాలు నిన్ను పస్తులు పెడుతుందా? నీ పెళ్ళాం కాస్త మొండి ఘటమే, కానీ దాని మనసు చాలా మంచిది. దాన్ని నీతో పాటు తీసుకెళ్లి హాయిగా కాపురం చేసుకో. నా ముని మనవణ్ణి చూసాకే నీ కన్ను మోస్తాను. బామ్మా, నీ మనవరాలు నాతో వస్తుందా? నీకేమిటినైనా రాజకుమారులా ఉన్నావు. నీతో కాపురం చేయడానికి దానికి చేదా ఏమిటి? చూడు, ఆడపిల్ల కదా, కాస్త బిట్టుగానే ఉంటది. నీ చేయి పడిందనుకో కరిగిపోతుంది. పట్నంలో మీ ఇల్లు ఎక్కడ బాబు? శివాలయం పక్కనే బామ్మా. అయితే రోజు గుడికెళ్ళి దర్శనం చేసుకుంటాం అన్నమాట. నాన్నమ్మా, అన్ని తెలిసినట్టు మాట్లాడుకో. అది కాదే, చాలు చాలు. చపాటి భోజనం రెడీ చేయమంటారా? ఓకే, షూర్. నాకు ఈ హోటల్ భోజనం అంటే పడదు. కొంచెం హోమ్లీ ఫుడ్ అయితే బెటర్. ఇదిగో, నువ్వంటే దానికి ఎంత ప్రేమో చూసావు కదా, ఇక మీదట నువ్వే దాన్ని చూసుకోవాలి, తెలుసా? తప్పకుండా బామ్మా, నువ్వేం దిగులు పడకు. నన్ను మహారాణిలా చూసుకుంటాను. చల్లగా ఉండండి. వస్తాను. రామా.
వంట ఇంత బాగా చేస్తావా? మా వదిలికి వంట చేయడమే చేత కాదు, వేస్ట్. వేరే దారిలాగా తింటున్నాం. ప్రామిస్, నా లైఫ్ లో ఈ రోజు ఇంత రుచిగా ఉన్న భోజనం చేస్తున్నాను. ప్రామిస్ అంట, ఇది ఒకటే తక్కువ. ఉమా, ఇంకా బయలుదేరలేదా? టైం అయింది. ఓ మై గాడ్, టైం అయిపోయిందా? ఏంటమ్మా నువ్వు, నేను వద్దు వద్దంటున్నా భోజనం వడ్డించాను. ఇప్పుడు నాకు బస్సు అందుతుందో లేదో. వాట్ ఐమ్ గోయింగ్ టు డు? ఓ మై గాడ్. ఊరికి హైరాణ పడతాడు. పొలంలో పనిచేసేవాడు అమ్మంటాను, వాడు సైకిల్ ఎక్కించుకుని రైల్వే గేట్ దగ్గర వదిలేస్తాడు. అక్కడి నుంచి అడ్డదారిని వెళ్ళావంటే బస్సు పట్టుకోవచ్చు. నో నో, నేను దీనికి ఒప్పుకోను. నేను +2 చదువుతున్నప్పుడే సెల్ఫ్ మేడ్. నేనే కష్టపడి పనిచేసి చదువుకున్నాను. మా అమ్మ నాన్న కూడా ఇబ్బంది పెట్టలేదు. అలాంటిది నేనన్నా పనిచేసామని సైకిల్ తొక్కమని, ఇట్స్ బ్యాడ్. నేను దీనికి ఒప్పుకోను. ఐ కెన్ డూ ఇట్. నో. ఏం చేద్దామని? మరి అయితే నేను ఎలా చేస్తే ఎలా ఉంటుంది? ఈ రోజు రాత్రికి ఇక్కడే ఎక్కడో మూల పడుకుంటాను. రేపు పొద్దున లేచి ఫస్ట్ బస్ పట్టుకొని అలాగే వెళ్ళిపోతాను. ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా? ఉదయం 5 గంటలకి బండి ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ అంకల్, సో నైస్ ఆఫ్ యూ. రసం ఏమో టేస్ట్ గా ఉంది. ఇంకొంచెం పోస్తావా? దయచేసి అరవకుమా, ఒట్టుమా. నేను నిన్ను చూడడానికే వచ్చాను. నాకు ఈ ఊళ్ళో అసలు ఎవ్వరూ తెలియదు. నేను నాతో తీసుకెళ్దామని వచ్చాను. చేతులు తీయండి ప్లీజ్. నువ్వు మీ నాన్నతో చెప్పనని చెప్పు. సరే, నా కాళ్ళు వదలండి. ఉమా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? రిజల్ట్ రాగానే స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్దాం అనుకుంటే ఈలోగా కోపగించుకొని వచ్చేసావు. కావాలంటే నా ఫ్రెండ్ అడుగు. నన్ను నమ్ముమా. ఏదో మనసుకి నచ్చిన అమ్మాయికి చెప్తానన్నారు. తను నువ్వే ఉమా. ఎప్పటి నుంచి మీకు నేను నచ్చాను? ఎప్పటి నుంచి అంటే ఎలా చెప్పు? నిషా వద్దన్నప్పటి నుంచా? చచ్చ అబ్బాయి, అదేం కాదు. నువ్వంటే ఎప్పటి నుంచి ఇష్టం చెప్పలేను, కానీ నిజంగా ఐ లవ్ యూ ఉమా. ప్రామిస్, ఐ లవ్ యూ ఉమా. ఎన్ని రోజులు నేర్పించారు. నేనేం తప్పు చేశాను? ఎందుకు ఇలా నడుచుకున్నారు? నో ఉమా, అదంతా పాస్ట్. పాస్ట్ ఇస్ పాస్ట్. అవన్నీ మర్చిపోదాం, ఓకేనా? ఏడవకూడదు, సరేనా? నవ్వు. ఏ నవ్వు. ఉమా, నిన్ను ఒకే ఒక్క ముద్దు పెట్టుకోనా? వద్దు, నీకొద్దంటే నాకు వద్దు. ఐ డోంట్ ఫోర్స్ యూ. నీకు ఇష్టం లేకపోతే నేను దూరంగా వెళ్ళి పడుకుంటాను. సరే, వెళ్ళి పడుకోండి. అలా అంటే ఎలా అమ్మా? అట్లీస్ట్ చెయ్యి. ఫోర్స్ చేయనని చెప్పినట్టున్నారు. ఏదో తెలియక. ఈ టైంలో అమ్మా క్షమించడమ్మా, ఆవు ఏనబోతోంది. పని వాళ్ళందరూ పక్కూరికి సినిమా చూడడానికి వెళ్ళారు.
పశువుల కొట్టంలో కరెంట్ లేదు, మా పెట్రోల్ బాక్స్ లైట్ కావాలి, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. సరే నువ్వు వెళ్ళి నేను తీసుకో. అలాగేనమ్మా. ఇదొకటి సమయ సందర్భం లేకుండా ఏంతో ఉంది. పాపం దానికేం తెలుసు. అవును, నా టెన్షన్ దానికేం తెలుసు. అమ్మా లైట్ నేను తీసుకెళ్తానమ్మా. ఇటువంటి అర్థం చేసుకున్నట్లు. జిడ్డు ఉడుతుంది, తుడుచుకోండి. ప్లీజ్ అమ్మా. ఏంటే మనవరాలా, మీ ఆయన వచ్చాడట కదా. రత్నమా నువ్వు అదృష్టవంతుడు. మా ఆవులన్నీ కోడిదోళ్ళని ఎత్తనాయి, మీ ఆవులు పెయ్యదోళ్ళని ఎత్తనాయి. ఒరేయ్ లేగతోడని చూసారా, దిష్టి పెట్టకరా ఏదో సచ్చినోడా. అది సరేగానే ఈ ఆవును ఎప్పుడు కొన్నావు? చాలా బాగుందయ్యా. దాన్ని మా అమ్మాయి పెళ్ళప్పుడు కొన్నాను, అదే దోణింది. థ్యాంక్స్. దేనికి? రమ్మను కానీ వస్తానని చెప్పినందుకు. సరే సరే, తొందరగా రెడీ అవ్వు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకు? ఇద్దరు ముసలాళ్ళని ఒప్పించాలే. ముందు మీ నాన్నని, ఆ తర్వాత మా నాన్నని. రా. అంకుల్, నేను బయలుదేరుతున్నాను. బయలుదేరు. ఉమెన్ కూడా తీసుకెళ్తున్నాను. దేనికి? అంకుల్, షీస్ మై వైఫ్ అంకుల్. ఆ? అది ఇప్పుడు గుర్తుకొచ్చిందా? నేను నీ భార్యను తీసుకెళ్లొద్దని చెప్పడం లేదు. తీసుకెళ్లే ముందు మీ అమ్మ నాన్న రమ్మని చెప్పు. నేను ఊళ్ళో పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టిస్తాను, అప్పుడు సంతోషంగా తీసుకెళ్తా గాని. నా పెళ్ళాన్ని తీసుకెళ్ళడానికి నేనెందుకండి పంచాయతీ అది ఇది అంటూ. జీవితంలో ఒకసారి తప్పు చేశాను, మళ్ళీ ఆ తప్పు చేయకూడదు కదా, అందుకే. వీల్లేదు సార్, నేనేం తప్పు చేశానని. అది పంచాయతీలో మాట్లాడి తెలుసుకుందాంలే. మా అమ్మాయిని ఎప్పుడు నీతో పంపించేది లేదయ్యా. ఇది మరీ అన్యాయం అంకుల్. ఏదో అన్యాయం? కట్టుకుని పిల్లల్ని సక్రమంగా చూసుకోవడం తెలియలేదు, పని మనిషి కంటే మరీ హీనంగా చూశారు. ఊరికే వాదించుకో. మీ అమ్మని నన్ను రమ్మని చెప్పు, వచ్చాక మాట్లాడుకుందాం. వీల్లేదు సార్, నేను నా భార్యను తీసుకెళ్తున్నాను. ఉన్నట్టుండి పిల్లల మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి? ఏ మీ వీధిలో ఉన్న వాళ్ళంతా కాంటిని చుమ్మేశారా? ఇలా చూడండి అంకుల్, నేను ఇతరుల కోసం బతికేవాడిని కాదు, నేరుగా ఇష్టపడి నా భార్యను తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మీరు పంపిస్తారా పంపించరా? ఇంత జరిగాక ఒక విషయం చెప్తున్నా విను. మీ అమ్మా నాన్నలు రానక్కర్లేదు. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మగాడివైనా సర్టిఫికేట్ తీసుకురా. ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నటి నుంచి గమనిస్తూనే ఉన్నాను, మరీ ఓవర్గా పోతున్నావు. మేము భార్య భర్తలు, మా మధ్య ఏం జరుగుతుందో తెలుసా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావే. నీకేం తెలీదు, అవతల. ఏం తెలియదు నాకు. నిన్న ఇంటికి వచ్చిన మీ అల్లుడిని ఒక్కసారి నేను రండి అని పిలిచావా? ఎన్ని రకాలుగా అవమానించాలో అంతగా అవమానించావు. నేను ఓర్చుకున్నాను, ఇప్పుడు మరోలా అవమానిస్తున్నావు. ఒక అల్లుడితో మాట్లాడి మాట్లాడినా ఇది కన్ను తండ్రివి కాబట్టి ఊరికే వదిలేస్తున్నాను, లేదంటే నేనేం చేసేదాన్ని నాకే తెలీదు. ఇదిగో చూడు, ఇంకో విషయం చెప్తున్నాను. ఇక్కడ నా కోసం నా భర్త అవమానింపబడ్డాడు. నేను ఇప్పుడే ఆయనతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు నన్ను చూడడానికి రావద్దు. నేను నాకేం జరిగినా పుట్టిల్లని ఇక్కడికి రాను. మన బంధం ఈ రోజు తెగిపోయింది. రండి. ఇలా మాట్లాడి వెళ్తుంది రాదు. అలాగే మాట్లాడాలమ్మా. అదిక మన ఇంటికి రాకపోయినా పర్వాలేదు, అత్త వారింట్లో సంతోషంగా ఉండాలి. ఉంటుందమ్మా. ఇక నాకు నా బిడ్డ గురించి గాని నా అన్నుడి గురించి గాని దిగులే లేదు, దిగులే లేదు. ఏ అమ్మా, బస్ వచ్చింది, త్వరగా రా. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. చేయండి, ఇదే వినోడు. ఏమిటండి చదువుకుని కదా, పబ్లిక్ ప్లేస్ లో ఇలాగనే బిహేవ్ చేసేది. ముందు చేయండి. అందమైన పెళ్ళం పక్కనే ఉంది కదా, దాన్ని వదిలేసి నన్నెందుకు గీకుతావు? నేనేం చేశానండి? డీసెంట్ గా ఉన్నా, నీకు బుద్ధి లేదు. కాళ్ళు చేతులు ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు.
ఏంటమ్మా ఏమైంది, ఎందుకు అరుస్తున్నావు? కూర్చొని లేదు సార్, నాకేం తెలీదు. లేదండి, అనుకోకుండా నా కాలు ఆవిడికి తగిలింది, దాన్ని తప్పుగా అర్థం చేసుకుంది. ఏమమ్మా బస్ అన్నాక కాళ్ళు చేతులు తగ్గుతూ ఉంటాయి, దీనికి ఎందుకు ఇంత అర్థం చేస్తావు? ఊరుకోమమ్మా. అవును మరి, నువ్వు చెప్తే గానీ మాకు తెలియదు. గొప్పడవే. నేనేం చేయలేదు. ఐ సీరియస్లీ మీన్ ఇట్. తెలుసు, నేనే చేశాను. చేతిని జాగ్రత్తగా పడుతుంది, లేదంటే నెక్స్ట్ మీరే చేశారని చెప్పండి. బండి ఇక్కడ 10 నిమిషాలు ఆగిద్ది. టీ కాఫీ తాగాలి ఎవరైనా ఉంటే తాగొచ్చు. నెక్స్ట్ వైజాగ్ లో ఆగేది. ఇదే ఊరు? రాజమండ్రి. ఇక్కడ ఎందుకు దిగేశావు? వైజాగ్ టికెట్ తీసుకున్నావు. వైజాగ్కే, కానీ ఈరోజు ఇక్కడ ఉంటున్నాం. ఏ? ఏంటుమా, నీకెలా చెప్తే అర్థమవుతుంది? మనకు పెళ్ళి 6 మాసాలైంది. నిన్నటి నుంచి కదా అన్యోన్యంగా ఉంటున్నాం. ఈ సమయంలో ఇంటికి వెళ్ళాం అనుకో, నాన్న ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు. అందుకే ఈ ఒక్కరోజుకి ఇక్కడే సంతోషంగా ఉండి రేపు పొద్దునే వెళ్ళిపోదాం. అయ్యో, నా వల్ల కాదు బాబు, నేను ఇక్కడ ఉండలేను. ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకో. మనమిద్దరం భార్యాభర్తలమే కదా, ఇది నేను కట్టిన తాళే కదా. మనమిద్దరం కలిసి ఎక్కడున్నా ఏ ప్రాబ్లం ఉండదు. అదే వద్దు, నాకు నచ్చలేదు, నేను రాను. అమ్మా, నీకు నేను నచ్చలేదా, లేక ఈ ఊరు నచ్చలేదా? ఇక్కడ స్టే చేయడం నచ్చలేదు. ఏ, ఇవాళ ఒక్కరోజే కదా. వద్దండి. ప్లీజ్ డార్లింగ్, ఈ ఒక్కరోజుకి జస్ట్ ఫర్ ఫన్ అనుకో. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఈ ఒక్కరోజుకి నా మాట విను. వెళ్దాం పదా.